2012 8వ నెల 8వ తేదీ సాయంకాలం సరిగ్గా 8 గంటలకి నేను ఆ రోజు అక్కడే ఉన్నాను అన్న దగ్గర. సరిగ్గా 8 గంటలకి ఆయన మహిమలో ప్రవేశించి, మరి ఎందుకు అన్నీ కలిసి వచ్చాయి. 8వ నెల 8వ తేదీ సరిగ్గా సాయంకాలం 7:30 నుంచి డాక్టర్ గారు చెప్పేశాడు, ఏమండి ఇక ఆయన మహిమలోనికి వెళ్ళే సమయం అండి, ఇది ఆయన డిస్టర్బ్ చేయకూడదండి అట్లని. తినగా గోరట్లలో సిస్టర్ మేరీస్ మెమోరియల్ హాల్, మేరక్క జ్ఞాపకార్థంగా కట్టబడిన ఆ మెమోరియల్ హాల్లోకి తీసుకుని వచ్చి పడుకు పెట్టాము. సరిగ్గా 8 గంటలకి ఆయన తుది శ్వాస విడిచిపెట్టేశాడు. మరి ఆయన పరుగు తుదముట్టించి విజయవంతంగా దేవుడు ఆయనకి నిర్ణయించిన కాలాన ఆయన మహిమలోనికి వెళ్ళిపోయాడు. నా మట్టుకు నేను చెప్పగలను, దేవుడు ఆయనకిచ్చిన దినములలో ఏ ఒక్క దినాన్ని కూడా ఆయన వ్యర్థం చేసుకోలేదు. దేవుడు ఆయనకిచ్చిన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ఆయనకి నిర్ణయించబడిన సమయంలోనే ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. నిర్ణయింపబడిన దినములలో ఏ ఒక్క దినం కూడా మిగిలి ఉండలేదు. అంటే నియమించబడిన కాలానికి ముందుగా ఆయన వెళ్ళలేదు. నా చిన్న అనుభవంలో నాకు తెలుసు, ఎన్నో బలహీనతలు యేసన్న గారికి వచ్చాయి. అంటే శారీరకంగా రోగాలు, బలహీనతలు, ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. వాటిలన్నిటిని అధిగమించుకుంటూ కృప పొందుకున్నాడు ఆయన. ఆయనకి దేవుడు ఏ దినమైతే, ఏ రోజైతే దేవుడు నిర్ణయించి పెట్టాడో ఆ తుది శ్వాస వరకు ఒకే ధ్యాసతో, ఒకే ఆశయంతో పనిచేసి దిగ్విజయంగా విజయ పతాకాన్ని చేతపట్టుకొని విశ్వాస వీరుడై ఆయన మహిమలోనికి వెళ్ళిపోయాడు. ఇది ఒక ఆశీర్వాదకరమైన అనుభవమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అకాల మరణాలు ఎన్నో ఉన్నాయి. యవనస్తులైన వాళ్ళు, మధ్య వయస్కులైన వాళ్ళు అందరూ వాళ్ళకు నియమింపబడిన దినముల కంటే ముందుగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దినాలు సంపూర్తి కాలేదు, వాళ్ళ రోజులు ముగించబడలేదు. కానీ వాళ్ళు ఈ లోకయాత్రను ముగించి వెళ్ళిపోయారు. కానీ దైవజనులు యేసన్న గారు అలా కాకుండా, ఆయనకి నిర్ణయింపబడిన దినములలో ఏ ఒక్కటి మిగలకుండా ఆ తుది దినము, తుది శ్వాస మహిమలో ఆయన విడిచిపెట్టాడు. తుది శ్వాస విజయంతో విడవాలి, ఓటమితో కాదు. కన్నీళ్లతో అయ్యో నేను చేయలేకపోయానే అని కాదు. తుది శ్వాస విజయంతో విడవాలి. స్తోత్రం కలుగుగాక. గనుక ఆయన మహిమా ప్రవేశము అనేది నేను ఊహిస్తాను ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా, ఇంకా ఆడంబరాలతో ఆయన మహిమ ప్రవేశం ఉంటుంది అని నేను తలస్తాను. ఈ లోకంలో ఆయన కన్ను మూయగానే దేవదూతలు వచ్చి బోరలు ఊదుతూ, ప్రతిగానాలు చేస్తూ, ఆడంబరాలతో ఆయనను పరలోకానికి తీసుకుని వెళ్ళుంటారు, విశ్రాంతిలోకి తీసుకుని వెళ్ళుంటారు. ఎందుకంటే
ఈ లోకంలో జీవించిన దినములలో ఆయన ఎప్పుడు ఘనతలు కోరుకోలేదు. ఈ లోకంలో జీవించిన రోజుల్లో ఎప్పుడు ఆయన సన్మానాలు కోరుకోలేదు. నాకు తెలుసు, నేను ఆయనతో తిరిగినాను, ఆయన పాద పరిచర్య చేశాను. ఆయన నోట జాలువారి మాట కొరకు 1000 కళ్ళతో ఎదురు చూశాను. నేను వేదిక మీద ఉన్నప్పుడు కూడా స్టేజ్ మీద ఒక మూల, ఒక కార్నర్లో తబ్లా సెట్ పెట్టుకొని, ఇటువైపు వెస్లీ పాస్టర్ గారు, అటువైపు నేను ఉండేవాళ్ళమే. పాటల వరకు వాయించేసి, తబలా ప్లే చేసేసి, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసి, అందరిలాగా మేము దిగి వెళ్ళిపోయేవాళ్ళం కాదు. ఆయన గంటల తరబడి పాడేవాళ్ళు, గంటల తరబడి. ఒక పల్లవి, ఒక చరణం ఆయన డిక్షనరీలోనే లేదు. గంటల తరబడి పాడేవాళ్ళు. మేము కూడా అలసట లేకుండా ఆయనతో సహకరించేవాళ్ళం. ఒకవేళ ఆయన పాడి 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 ఆపేసినా మాకు తనివి తీరేది కాదు. మరలా స్టార్ట్ చేసేవాడు. ఆయన మరలా పాడేవాడు. అలసిపోయామని చెప్పి వేదిక దిగి వెళ్ళిపోయేవాళ్ళం కాదు. దేవుడు మాకు ఇచ్చిన ఆత్మ అలసిపోయే ఆత్మ కాదు. చాలామంది ఆశ్చర్యంగా అడిగేవాళ్ళు, ఏంట్రా బాబు, ఆయన పాడడం ఏంటి, మీరు వాయించడం ఏంట్రా? గంట, గంటన్నర, గంటం పావు, అది ఏమైనా మెల్లగా పాడేది ఏమైనా ఉందా? లేదు. ఓషిప్, మరలా వేరే ఇన్స్ట్రుమెంట్లు సపోర్ట్లు ఏముండేవి కావు. తబలాకి ప్యాడ్, జాస్కెట్, ఇలాంటి సపోర్ట్ ఏముండేది కాదు. సపోర్ట్ లేకుండా ఒక్క ఇన్స్ట్రుమెంట్తో లాగడం అనేది చాలా కష్టమైంది. అయినా కూడా ఆ ఆత్మ ఆనందం అలాగా ఉండేది. ఆయన అనుభవించేవాడు, మేము అనుభవించేవాడు. అంతే విధంగా ఆ ఆరాధన అయిపోయిన తర్వాత ఆయన వాక్యం చెప్తుంటే కన్ను మూస్తే ఏ మాట జారిపోతుందో, మనల్ని దాటిపోతుందోనని 1000 కళ్ళతో ఆయన ముఖాన్నే చూస్తూ ఆయన నోట వచ్చే మాటలు అలా ఆలకిస్తూ ఉండేవాళ్ళు. అవును, ఆ మాటలు జీవితాన్ని కట్టే మాటలు, ఆధ్యాత్మికమైన బ్రతుకుని బలపరిచే అమూల్యమైన శ్రేష్టమైన మాటలు. ప్రియులారా, ఆయనకి ఎన్నో పోరాటాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో అవాంతరాలు వచ్చాయి. రాక కాదు, చెప్పుకునేవి కొన్ని, చెప్పకూడనివి ఎన్నో. వాటిలన్నింటిలో ఆయన ఒక మాధుర్యాన్ని చూడగలిగాడు. చేదుని చిలికితే మాధుర్యం వస్తుంది అన్నట్లుగా ప్రతి ఆటంకం, ప్రతి అభ్యంతరం మధ్య ఆయన ఒక నూతనమైన కృప పొందుకొని బలవంతుడయ్యాడు. ఇవన్నీ మన జీవితాలకి ముత్యాల వంటి బాటలు. అలసిపోకుండా, సొలసిపోకుండా, సొమ్మసల్లిపోకుండా నీతిమంతుల యొక్క అడుగు జాడలు మనకెంతో ఆశీర్వాదకరం, మనకెంతో దీవెనకరం.